జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రిజర్వేషన్ల పేరిట ముస్లిం సమాజాన్ని విపక్షాలు అవమానానికి గురి చేస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముందు వెనక చూడకుండా వారికి రిజర్వేషన్లు కేటాయించడం, తీరా అది వివాదమైన తర్వాత వారిని రెచ్చగొట్టడమే తప్ప నిజంగా వారికి రిజర్వేషన్లు అందించాలనే చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలతో పాటు పశ్చిమ బెంగాల్లోనూ అదే పరిస్థితి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ముస్లింలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఈ రద్దును సాకుగా చూపిస్తూ మమతా బెనర్జీ ఎన్నికల వేళ ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. తాను హైకోర్టు ఆదేశాలను ఏమాత్రమూ ఒప్పుకోనని ప్రకటించేశారు. దీనిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో తాను ఏమాత్రమూ వెనక్కి తగ్గనని గంభీరమైన మాటలైతే మాట్లాడారు. అయితే కోర్టులు కొట్టివేయటం వెనుక రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబించడమే ప్రధాన కారణం. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు గుడ్డిగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయి తప్ప నిజంగా ముస్లింలలోని వెనకబడిన కులాల బాగు కోసం ప్రయత్నించిన పార్టీ ఒక్కటి లేదు. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఈ రిజర్వేషన్లను ఎందుకు కొట్టేసిందో తెలుసుకుంటే అర్థమవుతోంది. ముస్లిం ఉపకులాలపై కలకత్తా హైకోర్టు వాదనలు విన్న అనంతరం 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనకబడిన వర్గాలుగా ఎంపిక చేయటం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించటమేనని స్పష్టం చేసింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్ తపవ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంతా ధర్మాసనం తెలిపింది. పశ్చిమ బెంగాల్లో 2012లో మమతా బెనర్జీ ప్రభుత్వం కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు 2010లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నాటి సిపిఎం ప్రభుత్వం 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2010 కంటే ముందే రాష్ట్రంలో 66 ముస్లిం కులాలను ఓబీసీలుగా వర్గీకరించింది. అంటే దాదాపుగా ముస్లింలలో ఉన్న అన్ని కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం ఓబీసీల రిజర్వేషన్ శాతాన్ని సైతం సవరిస్తూ 7 నుంచి 17 శాతానికి పెంచుతున్నట్లుగా 2010 సెప్టెంబర్లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాలు కల్పించిన ఈ రిజర్వేషన్ల వల్ల 2010 నుంచి దాదాపుగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. వీరిలో చాలా మంది రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందారు. నిజానికి ఏదైనా కులాలకు రిజర్వేషన్లు ఇవ్వటం కానీ, వాటిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించడం కానీ చేయాలంటే వాటి వెనుక చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని అంబేద్కర్ పొందుపరిచేటప్పుడే వీటి పట్ల భారీ కసరత్తు చేశారు. వీటికి ఎన్నో ప్రమాణాలను పొందుపరిచారు. రాజ్యాంగం అమలైనప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నా ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు కూడా వచ్చాయి. ఓబీసీ రిజర్వేషన్లకు ప్రామాణికం కొన్ని వర్గాలకు సమాజంలో సరైన ప్రాతినిధ్యం లేకపోవటమే. అంటే వివక్షకు గురి కాకపోయినా కొన్ని వర్గాలు సమాజంలో తీవ్ర వెనుకబాటుకు గురయ్యాయి. ఆర్థికంగాను, రాజకీయంగాను ఆ వర్గాలు నిమ్న స్థితిలో ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్లు లభించాలంటే తీవ్ర కసరత్తు తప్పనిసరి. దీనికి ముందుగా ఒక కులం కానీ, వర్గం కానీ వెనుకబాటుకు గురైందా లేదా అనే దానిపై ఓ కమిటీ విచారణ చేయాలి. అంతేకాదు ఆ వర్గం జనాభా నిష్పత్తి ఎంత, వారికి ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి అనే వాటిపై సమగ్ర సర్వే జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత వాటిని బీసీ కమిషన్ కు సిఫార్సు చేయాలి. బీసీ కమిషన్ సైతం ఈ సిఫార్సులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాతే ఆ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. ఇక రాజకీయంగానూ దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పటికే ఉన్న వర్గాలకు బీసీ రిజర్వేషన్లు అమలవుతూ ఉంటాయి. ఈ జాబితాలో కొత్తగా కులాలను చేర్చితే అప్పటికే ఉన్న కులాల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమూ లేకపోలేదు. దీన్ని రాజకీయంగానూ ప్రభుత్వాలు ఎదుర్కోగలగాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయితేనే ఏదైనా కులానికి గాని, వర్గానికి గాని రిజర్వేషన్లు వర్తిస్తాయి. కానీ ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్ పేరిట పార్టీలు చేస్తుందేంటి? సరైన వర్గీకరణ లేకుండానే రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నాయి. ఏపీలో ముస్లింలకి
ఇచ్చిన రిజర్వేషన్లను ఏపీ హైకోర్టు గతంలో కొట్టేసింది. దీనికి ప్రధాన కారణం 2004లో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బీసీ కమిషన్ ను సంప్రదించకుండానే ముస్లిం రిజర్వేషన్లను ఇచ్చింది. అంతేకాదు అప్పటి చట్టాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. కానీ ఏపీలో అప్పటికే 46% రిజర్వేషన్లు ఉండగా ముస్లింలకు 5% కోటా ఇవ్వటంతో మొత్తంగా 51 అవుతుంది. కాబట్టి ఈ రెండు కారణాలతో ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసింది. ఇది కాక బీసీ రిజర్వేషన్ లో కీలకమైన క్రిమీ లేయర్ పెట్టకపోవటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. దీంతో జూలైలో రిజర్వేషన్ ఇస్తే సెప్టెంబర్లో కోర్టు కొట్టేసింది. అయితే తర్వాతైనా పూర్తి సర్వే చేసి రిజర్వేషన్లు ఇచ్చుంటే బాగుండేది. కానీ 2005లో బీసీ కమిషన్ ను సంప్రదించి వారి అనుమతితో మళ్లీ 5% ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అందుకోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగా ఆర్డినెన్స్, తర్వాత ఒక చట్టం కూడా చేశారు. అయితే ముస్లింలు వెనకబడి ఉన్నారని చెప్పడానికి సరైన లెక్కలు, ఆధారాలు చూపకుండానే రిజర్వేషన్ ఇచ్చారంటూ మళ్లీ హైకోర్టు ఈ రిజర్వేషన్లను కూడా కొట్టేసింది. ప్రస్తుతం ముస్లింలకు రిజర్వేషన్లు అందకపోవటానికి వారిపై దేశవ్యాప్తంగా సర్వే ఇప్పటికీ జరగకపోవటమే ప్రధాన కారణంగా ఉంది. ఈ ప్రక్రియను ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. అయినా అక్కడక్కడ కొన్ని ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. కేంద్ర ఓబీసీ జాబితాలో సమగ్ర సర్వే జరిపిన తర్వాత కొన్ని ముస్లిం గ్రూపులను చేర్చారు. కానీ రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల ఎటువంటి సర్వే లేకుండా కొన్ని ముస్లిం గ్రూపులు ఓబీసీలుగా ఉన్నాయి. కేరళలో ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. తమిళనాడులోని ముస్లిం జనాభాలో దాదాపుగా 90% మందికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక బీహార్లో కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకలో బీసీ కోటాలో ముస్లింలకు 4% ఉపకోటా ఉంది. ఇవన్నీ రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం ప్రవేశపెట్టినవే. వీటిపై కోర్టుల్లో సవాల్ చేస్తున్నా విచారణ ఏళ్ల తరబడి సాగటంతో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోనూ 2010లో రిజర్వేషన్లు ఇస్తే తీర్పు వచ్చేసరికి 14 ఏళ్లు పట్టింది. అంతేకాదు ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 66 కులాలపై ఎవ్వరూ సవాల్ చేయనందున వాటిని కొనసాగిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే ఈ 66 కులాలకు రిజర్వేషన్లను అదే పద్ధతిలో ఇచ్చినా సవాలు చేయనందుకు వాటిని తొలగించలేని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ రగడ కూడా జరుగుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ అంటోంది. తెలంగాణలో సభలో ప్రసంగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పష్టమైన ప్రకటన సైతం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అమలవుతున్న 4% రిజర్వేషన్లతో పాటు దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పారు. అదే సమయంలో ముస్లింలకు రిజర్వేషన్లను ఎలా తొలగిస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో నిజంగా ముస్లింలపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాటికి తగిన ప్రక్రియ పూర్తి చేసి విపక్షాలు ఇస్తే ఎటువంటి వివాదమూ ఉండదు. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లుగా రిజర్వేషన్లు ప్రకటిస్తామనటంతోనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే చేస్తే ముస్లింలకున్న ప్రతిష్టను రాజకీయంగా దిగజార్చి వారిని అవమానపరచడమే అవుతుందే తప్ప వారికి సరైన గౌరవం ఇచ్చినట్లు ఏమాత్రం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.